చాలా బాగా వచ్చాయండి. లోపల మెత్తగా, పైన క్రిస్పీగా. పొడిపిండి వేయడం వల్ల ఈ విధంగా వస్తాయి. చాలా బాగున్నాయండి. ఇవి నెల్లూరు స్పెషల్ అయిన పులివంగరాలు. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నెల్లూరు స్పెషల్ అయిన పులిబంగరాలని చేసుకుందాం. దానికోసంగా దోశ పిండి తీసుకోవాలి. కొంచెం పులిసిన పిండి అయితే బాగుంటుందండి. మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండే పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 ఉల్లిపాయలు తరిగినవి తీసుకోవాలి. 4 పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్క ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 4 స్పూన్ల పొడిపిండి వేసుకోవాలి. ఈ పొడిపిండి వేయడం వల్ల కరకరలాడతాయండి. లోపల మెత్తగా, పైన కరకరలాడుతూ వస్తాయి. కొద్దిగా నీళ్లు పోసి పిండిని కలిపేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ దోశ పిండిలో వేసింది కాబట్టి చూసి వేసుకోవాలి. ఒక్క చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ఆయిల్ ఎక్కువగా లాగుతుంది. పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలి. మరీ గట్టిగా ఉంటే లోపల ఉడకదు. ఒక 2 స్పూన్ల శనగబేడల్ని ముందుగానే నానబెట్టి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా కాగాక ఈ విధంగా గంటితో పిండి తీసుకుని దాని మీద కొన్ని పప్పులు వేసేసుకోవాలి. కొంచెం కాలాక వీటిని తిరగేసుకోవాలి. ఈ విధంగా ఎర్రగా కాల్చి తీసేసుకోవాలి. ఇవి పైన పప్పులతో కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయండి. మాకైతే అందరికీ చాలా ఇష్టం ఈ పులిబంగరాలంటే. ఇంకొక ట్రిప్ కూడా వేసేసుకుందాం. ఇవి కూడా వేగిపోయాయి. అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. చాలా బాగా వచ్చాయండి. లోపల మెత్తగా, పైన క్రిస్పీగా. పొడిపిండి వేయడం వల్ల ఈ విధంగా వస్తాయి. చాలా బాగున్నాయండి. ఈ ఎర్ర చట్నీతో చాలా బాగుంటాయండి.